ఏదో మాట్లాడాలని చెప్పి పక్కకు పిలిచి గోలు గిలుకుంటావేంటి? అదే ఎలా చెప్పాలో అర్థం కావట్లేదండి. పర్లేదు చెప్పు. నేను ఈ ఆఫీస్కి వచ్చినప్పటి నుండి మిమ్మల్ని అబ్జర్వ్ చేస్తున్నాను. మీరు అందరి మగాళ్ళ కంటే చాలా డిఫరెంట్గా ఉన్నారు. ఆహా, అలా కాదండి. ఆడవాళ్ళను సమానంగా చూసే విషయంలో మీరు మిగిలిన మగవాళ్ళ కంటే చాలా డిఫరెంట్గా ఉన్నారు. ఓహో, జనరల్గా ప్రతి మగాడు ఆడది తనకంటే అన్ని విషయాల్లోనూ తక్కువే అని ఫీల్లో ఉంటాడు. కానీ మీరు అలా కాదు. అందరూ అన్నిట్లోనూ సమానమే అన్న ఫీల్లో మీరుంటారు. అవునవును. ఈ ఆఫీస్కి వచ్చిన కొత్తలో మిమ్మల్ని చూసి ఆశ్చర్యం వేసింది. ఆ తర్వాత మీ సమానత్వం చూసి ముచ్చటేసింది. ఆ తర్వాత మీతో లైఫ్ షేర్ చేసుకుంటే బాగున్ను అనిపించింది. కానీ నాకు ఆల్రెడీ పెళ్ళి అయిపోయింది. అది ఎప్పుడు జరిగింది? 6 నెలల క్రితం. నాకు తెలిసి ఇప్పుడు నీకు క్లారిటీ వచ్చింది. ఫ్యూచర్లో ఏమైనా ఛాన్స్ ఉంటుందా? అంటే పెళ్ళైన సంవత్సరానికే ప్రతి పెళ్ళం మొగుడుతో సెట్ అవ్వక నువ్వు నాకు వద్దు అని చెప్పి వాళ్ళ పుట్టింటికి వెళ్ళిపోతుంది కదా, అలాగే మీ పెళ్ళం కూడా వెళ్ళిపోతే మీరు నన్ను పెళ్లి చేసుకుంటారా? మా ఆవిడ నన్ను వద్దని చెప్పి వాళ్ళ పుట్టింటికి వెళ్ళిపోయింది అనుకో, నేను కూడా మా ఆవిడ వద్దని చెప్పి నేను మా పుట్టింటికి వెళ్ళిపోతా. ఎందుకలా? అదే సమానత్వం. అంజు, అంజు, ఏం వంట చేస్తున్నావు ఈరోజు? మీకిష్టమైన బెండకాయ ఫ్రై చేస్తున్నానులేండి. అవునా, సరే. రేపు నీకు ఇష్టమైన బీరకాయ కూర చేసుకో, సమానం అయిపోద్ది. అంజు, ఈరోజు ఆఫీస్లో ఒక అమ్మాయి ఏమడిగిందో తెలుసా నన్ను? నీ పిల్లం నేను ఎలా భరిస్తుందరు బాబు అని అడుగుంటది. ఏమడిగిందండి? నన్ను పెళ్లి చేసుకుంటావా అని అడిగింది. దాని జ్ఞానేంద్రియాలు ఏమైనా గంగలో కల్పిస్తుందా ఏంటి? ఏంటి? తనకి జ్ఞానం బాగా ఎక్కువ అని చెప్తున్నానండి. ఇంతకీ మీరేం చెప్పారు? నాకు ఆల్రెడీ పెళ్లి అయిపోయిందని చెప్పా. నా ఫోటో చూపించి దౌర్భాగ్యం నేనే చెప్పాల్సింది కదా. మరి దానికి తనేం చెప్పింది? ఏవో థీరీలు చెప్పి వీలైతే నన్ను రెండో పెళ్లి చేసుకోవచ్చు కదా అంది. ఏంటి, రెండో పెళ్లి చేసుకోమని చెప్పిందా? దరిద్రాన్ని సెకండ్ హ్యాండ్ అయినా పర్లేదు కొనుక్కుంటా అంటుందా? అసలు తనేం థియరీలు చెప్పింది? అది అమ్మో, ఇది నా కాపురానికి ఎసరట్టలా ఉంది. ఏంటి ఆలోచిస్తున్నావు? ఏం లేదండి. ఇంతకీ మిమ్మల్ని ఎందుకు ఇష్టపడిందంట? అదా, ఆడోళ్ళని మగోళ్ళతో పాటు సమానంగా చూస్తాను కదా, అది నచ్చిందని చెప్పింది. ఏంటో పిల్ల. పెళ్లి చూపుల్లో నేను కూడా అలాగే అనుకుని పెళ్లికి ఒప్పుకున్నాను కదరా. తర్వాత తెలిసింది నీ సమానత్వం యొక్క శాడిజం. ఎవరితో అది నా జీవితం నాశనం చేసేసి నాతో పాటు దాని జీవితాన్ని కూడా నాశనం చేసుకోవడానికి రెడీ అయిపోయింది. పూజ, నువ్వు కోడింగ్ రాసావా, కోడి మీద వ్యాసం రాసావా? ఏమైంది సార్? ఏమైందా? ఇదిగో చూడు, ఇందులో కోడింగ్ కంటే ఎర్రర్లు ఎక్కువ ఉన్నాయి. నేను ఎర్రర్స్ క్లియర్ చేసేస్తాను సార్. ఇవి క్లియర్ చేసే బదులు చెరిపేసి కొత్త రాసుకోవడం బెటరు. సార్, ఆ అమ్మాయి ఒక్కదాన్నే తిడతారేంటి? మేమంతా ఒకటే టీము, మాది బాధితే. ఆ అమ్మాయితో పాటు మమ్మల్ని కూడా సమానంగా తిట్టండి. సమానంగా తిట్టాలా? ఆ వేణుగాడు సెలవు పెట్టి వైజాగ్ పోయాడు, ఆడు కూడా ఫోన్ చేసి మాతో పాటు సమానంగా తిట్టండి. ఆడు మా టీమే. ఈడి సమర్థం సల్లకుండా ఈ పీడితో పెట్టుకుంటే మన పని అవదు. నీ పని తర్వాత చెప్తా. ఎవరికి సమానత్వం పాటించడం తెలీదు. కమల్ గారు, మరీ ఇంత సమానంగా చూడకండి, ఇంకా ఎక్కువ నచ్చేస్తున్నారు. అయినా మరీ ఇంత సమానత్వం ఏంటండి? చిన్నప్పటి నుండి అలవాటా మీకు? అలవాటు కాదు, వ్యసనం. దానికి నేను బానిసని. నేను నీకు బానిసంరా.